ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ సెక్షన్లో ఆల్రెడీ వెక్టార్స్ యొక్క టూ పార్ట్స్ని చూసాం. అంటే వెక్టార్ ఆల్జీబ్రా అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ని చూసాం మనం. అందులో వెక్టార్ ఆల్జీబ్రాలో మనం ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ ఇవన్నీ చదువుకున్నాం. ఇందులో మల్టిప్లికేషన్లో మన స్కేలార్ మల్టిప్లికేషన్, వెక్టార్ మల్టిప్లికేషన్ మీద స్ట్రెస్ చేసాం. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని ప్రాపర్టీస్, వెక్టార్ మల్టిప్లికేషన్ దాని ప్రాపర్టీస్ని మనం స్టడీ చేసాం. నౌ ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చేద్దాం అంటే వెక్టార్ క్యాలిక్యులస్ గురించి చదువుకుందాం. క్యాలిక్యులస్ని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసాం అంటే యాజ్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్, క్యాలిక్యులస్లో మీకు ఏముంటాయి, డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో అదే ప్రీవియస్ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఇక్కడ మనం టూ పార్ట్స్గా సెపరేట్ చేసాం. అందులో ఫస్ట్ది డెరివేటివ్స్ అంటే డిఫరెన్సియేషను అండ్ సెకండ్ వన్ ఇంటిగ్రేషన్. ఈ డిఫరెన్సియేషన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే డెల్ అని ఒక ఆపరేటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, డిఫరెన్సియేషన్ మనం ఏం చేస్తున్నాం, డెల్ అని ఒక ఆపరేటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ డెల్ ఆపరేటర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఇది డెల్ యొక్క ఫుల్ ఫామ్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ డిఫరెన్సియేషన్ ఏం చేసామంటే మనం త్రీ పార్ట్స్ చేసాం. గ్రేడియంటు, డైవర్జెన్స్, కర్ల్. ఓకేనా, జాగ్రత్త ఫాలో కండి. గ్రాడ్ అంటే గ్రేడియంట్, డైవ్ అంటే డైవర్జెన్స్, కర్ల్ అంటే కర్ల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఈ ఆపరేటర్ని ఇక్కడ ఎలా యూస్ చేస్తున్నాం చూడండి. డైరెక్ట్గా స్ట్రైట్ అవే డెల్ అని రిప్రజెంట్ చేస్తున్నాం, అది గ్రేడియంట్ అని చెప్తున్నాం. డెల్ పక్కన ఒక డాట్ని ఆపరేట్ చేసాం అనుకోండి, డాట్ అంటే స్కేలార్ ప్రొడక్ట్ కదా మనకి. సో డెల్ పక్కన ఒక డాట్ని ఆపరేట్ చేస్తే దీన్ని మనం ఏమంటున్నాం అంటే డైవర్జెన్స్ అంటున్నాం. అదే డెల్ పక్కన ఒక క్రాస్ని ఆపరేట్ చేస్తే దీన్ని మనం కర్ల్ అంటున్నాం. సో ఇలా మనకి త్రీ ఆపరేటర్స్ వచ్చాయి, గ్రేడియంటు, డైవర్జెన్స్, కర్ల్. ఇప్పుడు ఈ మూడిటి గురించి మనం డీటెయిల్డ్గా చదువుకోవాలి ఇందులో డిఫరెన్సియేషన్లో. ఇప్పుడు ఇంటిగ్రేషన్కి రండి. ఇంటిగ్రేషన్స్లో మనకేముంటాయంటే త్రీ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ గురించి ఇంటిగ్రేషన్లో చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇంటిగ్రేషన్ నుంచి ఇంకో ఇంటిగ్రేషన్ యొక్క కన్వర్షన్స్ కూడా చదువుకుంటాం మనం. అంటే అర్థం ఏంటి, లైన్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు వాల్యూమ్ అలాగా. సో ఇలాంటి కన్వర్షన్స్ కూడా మనం స్టడీ చేస్తాం. ఇదంతా కూడా ఎందులో అంటే ఇంటిగ్రేషన్స్లో. సో ఇంటిగ్రేషన్కి వెళ్ళే ముందు మనం ఈ డిఫరెన్సియేషన్ ఏంటి, డిఫరెన్సియేషన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈరోజు. సో ఈ డిఫరెన్సియేషన్లో మనకు ఫస్ట్ అన్నది ఏంటి, గ్రేడియంట్. దీన్ని డెల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎప్పుడు ఆల్వేస్ ఈ డెల్ పక్కన ఎప్పుడు దేన్ని ఆపరేట్ చేయాలంటే ఒక స్కేలార్ని ఆపరేట్ చేయాలి. ఓకే, డెల్ పక్కన ఎనీ టైం ఎప్పుడు కూడా మనం దేన్ని ఆపరేట్ చేయాలి, ఒక స్కేలార్ని ఆపరేట్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అంటే రిజల్టెంట్ ఏమొస్తుంది, ఆల్వేస్ ఏ వెక్టార్. ఓకేనా, ఎందుకో చూడండి. డెల్ అంటే ఏంటి మనకి, I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. దీని మీద ఒక స్కేలార్ని ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, అగైన్ మళ్ళీ మనకేమొస్తుంది, వెక్టార్ వస్తుంది. సో కాబట్టి డెల్ పక్కన ఎప్పుడైనా సరే అంటే డెల్ ఎస్, సపోజ్ ఎస్ ఈజ్ ఏ స్కేలార్, దెన్ ఈ రిజల్టెంట్ ఏంటి మనకి, ఇట్స్ ఏ వెక్టార్. ఓకేనా, ఈ వెక్టార్ని ఎలా రాస్తున్నాం చూడండి మనం. I ఇంటూ డో ఎస్ బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో ఎస్ బై డో వై ప్లస్ కే ఇంటూ డో ఎస్ బై డో జెడ్. సో దిస్ ఈజ్ అగైన్ ఏ వెక్టార్ కదా. కాబట్టి మనం డెల్ మీద స్కేలార్ని ఆపరేట్ చేస్తే మనకేమొస్తుంది, వెక్టార్. అంటే దాని మీనింగ్ ఏంటి, గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఈజ్ ఆల్వేస్ ఏ వెక్టార్. గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఈజ్ ఆల్వేస్ ఏ వెక్టార్. ఇది గ్రేడియంట్ మీద మనకు ఆపరేట్ చేస్తే వచ్చే అవుట్పుట్. ఇప్పుడు ఈ గ్రేడియంట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక వెక్టార్ యొక్క ఇంక్రీజ్ని. అంటే ఇప్పుడు మనకు వెక్టార్ ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్కి మూవ్ అవుతున్నప్పుడు దాని ఇంక్రిమెంట్ ఎంత, ఆ ఇంక్రిమెంట్ని ఏం చేస్తామంటే మనం ఈ డెల్ ఎస్తో అంటే గ్రేడియంట్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇంకా అసలు ఈ గ్రేడియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇదంతా మళ్ళీ మనం దానికి సపరేట్గా డీటెయిల్డ్గా చదువుకునేటప్పుడు చూద్దాం. ఇది గ్రేడియంట్ యొక్క సింపుల్ రిప్రజెంటేషన్. దీని తర్వాత మనకి దీని నెక్స్ట్లో ఉన్నది ఏంటి, డైవర్జెన్స్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే డెల్ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సెకండ్ ఏంటి మనకి డైవర్జెన్స్. డైవర్జెన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, డెల్ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై డైవర్జెన్స్. డైవర్జెన్స్ అంటే ఏంటి అంటే కనుక మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా, డైవర్జింగ్
అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డైవర్జెన్స్ అంటే ఏంటంటే మీరు ఇంట్లో ఎప్పుడన్నా పూర్తిగా వాటర్ ఉందనుకోండి, ఏదైనా ఒక కంటైనర్ అంటే ఏదో బిందు ఉంది మీ ఇంట్లో, ఆ బిందులో కంప్లీట్గా వాటర్ ఉంది. మీరు ఏం చేశారంటే మీకు అర్జెంటుగా దాహం వేసింది, దాంట్లో ఒక గ్లాస్నో లేకపోతే ఒక చెమ్మునో డిప్ చేశారు, అంటే ముంచారు. ముంచినప్పుడు ఏం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ బిందులోంచి బయటికి వెళ్ళిపోతుందిగా, దాన్నే మనం డైవర్జెన్స్ అంటున్నాం. అంటే ఆ ఫ్లోయింగ్ ఆఫ్ అవుట్. ఓకేనా, అక్కడ వాటర్ని మనం ఏమనుకోవాలంటే ఫ్లక్స్ అనుకోవాలి. సో ఇలాంటి ఆ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే అవుట్ గోయింగ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏది ఉందో దాన్ని మనం ఏమంటున్నాం అంటే డైవర్జెన్స్ అంటున్నాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, డెల్ డాట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, సో డెల్ డాట్గా రిప్రజెంట్ చేసినప్పుడు చూడండి, ఈ డెల్ డాట్ పక్కన అంటే ఈ ఆపరేటర్ పక్కన ఎప్పుడు కూడా మనకి ఏది ఆపరేట్ అవుతుందంటే వెక్టార్ ఆపరేట్ అవుతుంది. ఓకే, అంటే సపోజ్ డెల్ డాట్ వి అనేది ఒక వెక్టార్ అనుకుందాం. సో డెల్ డాట్ వి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కనుక ఇట్స్ ఆల్వేస్ ఏ స్కేలార్. ఎప్పుడు ఈ డైవర్జెన్స్ యొక్క అవుట్పుట్ ఏంటి అంటే స్కేలార్. ఇది ఎప్పుడు మనకి స్కేలార్ని ఇస్తుంది. ఎలాగా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది ఏదో ఒక పొజిషన్ వెక్టార్ అనుకుందాం, ఐఎక్స్ ప్లస్ జేవై ప్లస్ కేజెడ్. సో ఇప్పుడు ఆర్ అనే పొజిషన్ వెక్టార్ మీద మనం ఏం చేద్దాం, ఈ డైవర్జెన్స్ అనే ఒక ఆపరేటర్ని అప్లై చేద్దాం. అంటే డెల్ డాట్ ఆర్. సో డెల్ అంటే ఏంటి మనకి ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఓకే, డాట్ ఆర్ అంటే ఎంత మనకి ఐఎక్స్ ప్లస్ జేవై ప్లస్ కేజెడ్. ఇప్పుడు చూడండి ఐ డాట్ ఐ ఎంత చదువుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో, ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఐ డాట్ ఐ 1 అయింది. అప్పుడు ఇంకెంత ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్ చేయగానే వచ్చే వాల్యూ 1. అగైన్ దీన్ని జేతో చేయొచ్చు, కేతో చేయొచ్చు, కానీ ఏమవుతుంది చూడండి, ఇక్కడ వైజెడ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ 0. సో నెక్స్ట్ జే చూడండి, జేని జే మీద ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి, జే డాట్ జే మనకు 1 అయింది. డో బై డో వై ఆఫ్ వై ఇట్ బికమ్స్ 1 అయింది. సో 1 ప్లస్ 1. ఇప్పుడు కే మీద ఆపరేట్ చేయండి. కే మీద ఆపరేట్ చేసినప్పుడు కే డాట్ కే ఏమవుతుంది 1 అవుతుంది. అగైన్ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ అంటే ఇట్ బికమ్స్ 1. సో ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 3. అంటే డెల్ డాట్ ఆర్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది 3 వస్తుంది. డెల్ డాట్ అంటే డైవర్జెన్స్, ఆర్ అంటే పొజిషన్ వెక్టార్. అంటే నేనేం చేశాను, ఈ డైవర్జెన్స్ మీద పొజిషన్ వెక్టార్ని ఆపరేట్ చేస్తే నాకేమొచ్చింది 3 ఈజ్ ఏ స్కేలార్ నెంబర్ కదా. సో ఇది మనకి స్కేలార్ వచ్చింది. కాబట్టి డైవర్జెన్స్ మీద ఎప్పుడూ వెక్టార్ని ఆపరేట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఆల్వేస్ ఇట్స్ ఏ స్కేలార్. ఓకేనా, సో ఇది మనకి డైవర్జెన్స్. ఇంక ఈ డైవర్జెన్స్లో టైప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, పాజిటివ్ డైవర్జెన్స్ ఉంది, నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది, జీరో డైవర్జెన్స్ ఉంది. పాజిటివ్ డైవర్జెన్స్, నెగిటివ్ డైవర్జెన్స్, జీరో డైవర్జెన్స్. ఇప్పుడు వీటి గురించి చూద్దాం మనం. మీరు ఇంటర్మీడియట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రాక్టికల్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డయాగ్రామ్స్ వేస్తారు. వేసినప్పుడు మీకు ఏం ఫామ్ అవుతుందంటే ఏదో ఇక్కడ మీరు ఒక మ్యాగ్నెట్ పెడతారు, ఇలా దీని చుట్టూ ఇలా మీరు లైన్స్ ఆఫ్ ఫోర్స్ని డ్రా చేస్తారు, సౌత్ పోల్ నార్త్ పోల్. ఓకే, సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని డ్రా చేస్తారు. ఇలా చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇలా 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 లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వస్తాయి. ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్నే మనం ఏమంటున్నాం అంటే ఫ్లక్స్ అంటున్నాం. ఓకేనా, మనకి ఫ్లక్స్ అంటే అర్థం ఏంటంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇలాంటి లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్నే మనం ఏమంటున్నాం డైవర్జెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏది పాజిటివ్ డైవర్జెన్స్, ఏది నెగిటివ్ డైవర్జెన్స్, రైట్. సపోజ్ మన దగ్గర ఒక ప్లస్ ఛార్జ్ ఉందనుకోండి, ప్లస్ క్యూ అనేది ఒక ఛార్జ్ ఉంది. ఓకే, ఈ ప్లస్ ఛార్జ్ ఎప్పుడు ఏం చేస్తుంది,
అంటే దీని యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ని బయటికి ఎజెక్ట్ చేస్తూ ఉంటుంది ఇలాగా. ప్లస్ ఛార్జ్ దీని యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఏం చేస్తుంది, ఎప్పుడు బయటికి సెండ్ చేస్తుంది, అంటే ఎజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దీన్నే మనం ఏమంటాం అంటే పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం. పాజిటివ్ డైవర్జెన్స్ అంటే డైవర్జ్ అవుతుంది. డైవర్జెన్స్ ఎలా జరుగుతుంది, అవుట్ గోయింగ్. మనం తీసుకున్న సర్ఫేస్ నుంచి అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి మొత్తం ఫ్లక్స్ లైన్స్ ఏమవుతున్నాయి, బయటికి వెళ్తున్నాయి, అవుట్వర్డ్. అంటే మనం తీసుకున్న ఛార్జ్కి అవుట్వర్డ్స్ మొత్తాన్ని మీరు డ్రా చేయండి, అది మనకు పాజిటివ్ డైవర్జెన్స్. ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై నెగిటివ్ డైవర్జెన్స్? నెగిటివ్ డైవర్జెన్స్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు సపోజ్ ప్లస్ ఛార్జ్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మైనస్ ఛార్జ్ తీసుకోండి. ఓకే, మైనస్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడు ఏం చేస్తుందంటే, మైనస్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇన్వర్డ్ అంటే లోపలికి తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇక్కడే మైనస్ ఛార్జ్ని రిప్రజెంట్ చేయండి. మైనస్ రిప్రజెంట్ చేస్తే ఫ్లక్స్ లైన్స్ ఏమవ్వాలి, లోపలికి రావాలి. నేను మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. మైనస్ క్యూ తీసుకున్నప్పుడు ఫ్లక్స్ లైన్స్ అన్నీ లోపలికి రావాలి. ఓకేనా, ఇన్వర్డ్. ఏంటి సార్ సేమ్ డయాగ్రామ్ గీసారు అనుకోకండి, ఆ యారోస్ యొక్క రిప్రజెంటేషన్ చూడండి. ఇందాక మనం అవుట్వర్డ్ యారో బయటికి వేసాం, ఇప్పుడు ఇన్వర్డ్ అంటే యారోని లోపలికి వేస్తున్నాం. కాబట్టి ఇది మనకి మైనస్ ఛార్జ్. సో మైనస్ ఛార్జ్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఫ్లక్స్ని ఇన్వర్డ్ అంటే లోపల తీసుకుంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే నెగిటివ్ డైవర్జెన్స్ అంటున్నాం. ఓకేనా, ఈ రెండింటినీ బేస్ చేసుకునే మీరు ఇంటర్మీడియట్లో ఏం చదివారు, డైపోల్ అని ఒకటి చదివారు. ఇటువైపు డైపోల్ అంటే ఒక పాజిటివ్ ఛార్జీ ఒక నెగిటివ్ ఛార్జీ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్, దీన్నే మీరు డైపోల్ అన్నారు. ఓకేనా, ఇలా అన్న తర్వాత ఏం చేశారు, ఇక్కడ లైన్స్ ఇలా డ్రా చేశారు చూడండి, గుర్తుందా మీకు? ఎలా అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గీశారో అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా గీశారు. ఇలా ఎలా గీయగలిగారు మీరు అంటే, పాజిటివ్ ఛార్జ్ ఏం చేసింది, పాజిటివ్ డైవర్జెన్స్ కాబట్టి అవుట్ గోయింగ్ ఇచ్చింది ఫ్లక్స్ లైన్ని. నెగిటివ్ ఛార్జ్ ఏం చేసింది, ఇన్వర్డ్ అంటే తీసుకుంది, లోపలికి తీసుకుంది. అందుకని ఒక ఫ్లక్స్ లైన్ పాజిటివ్ దగ్గర ఆరిజినేట్ అయింది, నెగిటివ్ దగ్గర టెర్మినేట్ అయింది. ఇలా మనకి ఒక టోటల్ ఫ్లక్స్ లైన్ అనేది క్రియేట్ అయింది. అందుకు మీరు ఇలాంటి డయాగ్రామ్స్ గీసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ మనకు వస్తాయి. సో పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకేనా, ఇది నెగిటివ్ డైవర్జెన్స్. మరి జీరో డైవర్జెన్స్ అంటే ఏంటి అంటే, ఇన్వర్డ్ లేదు అవుట్వర్డ్ లేదు, నైదర్ ఇన్వర్డ్ నార్ అవుట్వర్డ్, దాన్ని మనం ఏమంటున్నాం, జీరో డైవర్జెన్స్ అంటున్నాం. ఓకే, ఒరిజినల్గా అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి ఒకసారి చూడండి. నేను ఇందాక ఏం చెప్పాను, ఫుల్గా వాటర్ అన్న ఒక బిందు ఉంది, ఆ బిందులోకి మీరు బాగా దాహం వేసి ఒక చెంబునో లేకపోతే గ్లాస్నో డిప్ చేశారు, ముంచారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటి దగ్గర ముంచంగానే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆ పైన వాటర్ కాస్త కిందకి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఓకేనా, అంటే వాటర్ లోపలికి వెళ్తుందా బయటికి వెళ్తుందా అంటే బయటికి వెళ్తుంది. అంటే నెగిటివ్ డైవర్జెన్స్ని మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, నిదానంగా మీరు ఆ చెంబుని కానీ గ్లాసుని కానీ లోపలికి డిప్ చేస్తున్నారు. చేస్తున్నంతసేపు ఆ నిదానంగా వాటర్ అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి, అంటే నెగిటివ్ డైవర్జెన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశారు. ఎప్పుడైతే ఆ చెంబు ఆ వాటర్లో మునిగిందో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతున్నాయి, బిందులో ఉన్న వాటర్ అంతా ఆ చెంబులోకి రావడం స్టార్ట్ చేసాయి ఇలాగా. అంటే ఇది పాజిటివ్ డైవర్జెన్స్. ఓకే, సో కాబట్టి లోపలికి ఇన్వర్డ్కి వస్తుంది కదా, ఇది నెగిటివ్ డైవర్జెన్స్. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, ఆ వాటర్లో మీరు ఏ కంటైనర్ని అంటే ఏ చెంబునో గ్లాస్నో డిప్ చేశారు. డిప్ చేయగానే వాటర్ ఏమవుతుంది, మనకి అవుట్వర్డ్ బయటికి వెళ్తుంది. ఓకేనా, సో బయటికి వెళ్తుంది కాబట్టి అది పాజిటివ్ డైవర్జెన్స్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరిగింది, కంటైనర్ లోపలికి డిప్ అయింది, అవటం వల్ల వాటర్ అంతా కంటైనర్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇది నెగిటివ్ డైవర్జెన్స్. ఇంకా మీరు దాన్ని డిప్ చేస్తే పూర్తిగా అది కంటైనర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ బికమ్స్ ఫ్లాట్, అది మనకి జీరో డైవర్జెన్స్. ఇలా మనం ఈ డైవర్జెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో డైవర్జెన్స్ పక్కన ఎప్పుడు దేన్ని ఆపరేట్ చేస్తున్నాం, వెక్టార్ని ఆపరేట్ చేస్తున్నాం. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, స్కేలార్ వస్తుంది. అసలు ఈ డైవర్జెన్స్ ఏంటి, డైవర్జెన్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మళ్ళీ మనం డీటెయిల్డ్గా దీని గురించి పూర్తిగా తెలుసుకునేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ది ఏంటంటే కర్ల్. కర్ల్ అంటే ఏంటంటే మనకు సింప్లీ రొటేషన్. కర్ల్ మీన్స్ రొటేషన్. కర్ల్ అంటే ఏంటంటే సింప్లీ ఇట్స్ ఏ రొటేషన్.
సో ఇప్పుడు ఈ కర్రల్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డెల్ క్రాస్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దీని పక్కన ఎప్పుడు మనం ఏం ఆపరేట్ చేయాలి అంటే అగైన్ కర్రల పక్కన కూడా ఎప్పుడు మనం వెక్టార్ని ఆపరేట్ చేయాలి. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఏమిస్తుంది? ఆల్వేస్ ఒక వెక్టార్ని ఇస్తుంది, అంతే కదా. కర్రల పక్కన మనం కనుక ఒక వెక్టార్ని ఆపరేట్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ వెక్టార్. చూడండి, డెల్ క్రాస్ పక్కన ఒక వెక్టార్ని ఆపరేట్ చేస్తున్నాం, ఇట్ బికమ్స్, ఇది ఏమవుతుందంటే అగైన్ ఏ వెక్టార్. సో ఇప్పుడు v అనేది ఒక వెక్టార్ అయితే డెల్ క్రాస్ v ఇది మనకి ఏమిస్తుంది? అవుట్పుట్ని వెక్టార్ని ఇస్తుంది. సో కర్ల్ అంటే నథింగ్ బట్ మనకి రొటేషన్. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే మీరు మనకి సైకిల్ పెడల్ ఉంటుందిగా, మీరు చూడండి మనం అప్పుడప్పుడు ఆడుకోవడానికి ఇలా అంటే ఆ పెడల్ ఎలా తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా వాటర్ ఫ్లో అవుతున్న చోటకి వెళ్ళి ఇలాంటి పెడల్ని రిప్రజెంట్ చేయండి, అంటే ఇలాంటి పెడల్ని అబ్జర్వ్ చేయండి. లేదు, మీరు ఎప్పుడన్నా హైడ్రాలిక్ మిషన్స్ అబ్జర్వ్ చేస్తే పైనుంచి వాటర్ ఇలా తిరిగే ఫ్యాన్ మీద పడుతూ ఉంటుంది. మీరు కొండల్లో అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు కనపడుతుంది. సో తిరిగే ఫ్యాన్ మీద ఏమవుతుందంటే పైనుంచి వాటర్ పడినప్పుడు ఆ ఫ్యాన్ రొటేట్ అవుతుంటుంది, దాని నుంచి మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇలా అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఫ్యాన్ రొటేట్ అవుతుంటుంది కదా, అవుతున్నప్పుడు ఆ వాటర్ లేయర్స్ ఎగ్జాక్ట్గా దానికి ఆ లేయర్కి అంటే ఆ కర్రలకి రొటేషన్కి వేలోనే అవి తిరుగుతూ ఉంటాయి వాటర్ లేయర్స్, ఓకేనా. దాన్నే మనం ఏమంటున్నాం అంటే కర్రల్ అంటే రొటేషన్ అంటున్నాం. సో అలా తిరగటం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో అలా మనం కర్రల పక్కన ఎప్పుడు వెక్టార్ని ఆపరేట్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ వెక్టార్. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ ఏ వెక్టార్. సో అలా మనకి వెక్టార్ వస్తుంది. సో ఇవి మనకి 3 డిఫరెన్సియేషన్ పార్ట్స్: గ్రేడియంట్, డైవర్జెన్స్ అండ్ కర్ల్, ఓకేనా. వాట్ అబౌట్ దీని తర్వాత ఏంటి మనకి? ఇంటిగ్రేషన్. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ అంటే సింగిల్ ఇంటిగ్రేషన్ మనకి, అంటే మీకు సింపుల్గా చెప్తున్నా, ఇవి మళ్ళీ మనం చదువుకునేటప్పుడు ఎలాబొరేటెడ్గా చదువుతాం, ఇంట్రడక్షన్లో కాబట్టి సింపుల్గా చెప్తాం. అంటే మీరు ఓన్లీ సింగిల్ ఇంటిగ్రేషన్ ఏదైనా ఒక లైన్ మీద ఒక కర్వ్ మీద అప్లై చేశారనుకోండి, దాన్ని మనం లైన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. సర్ఫేస్ ఇంటిగ్రల్, సర్ఫేస్ అంటే మీకు తెలుస్తుంది కదా డిఫరెన్సియేషన్. లైన్ అంటే సింగిల్ అంటే 1 డైరెక్షన్, సర్ఫేస్ అంటే 2D 2 డైమెన్షన్, వాల్యూమ్ అంటే 3D 3 డైమెన్షన్. అంటే 3 డైరెక్షన్స్లో అంటే 3 డైమెన్షన్స్లో ఉన్న ఇంటిగ్రేషన్స్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. లైన్, సర్ఫేస్ అనే వాటికి మనం ఏం చేస్తామంటే డబల్ ఇంటిగ్రల్ చేస్తాం, ఓకేనా. వాల్యూమ్ అనే వాటికి ఏం చేస్తామంటే త్రిబుల్ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇలా మనకి 3 ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి మనకు కన్వర్షన్స్ ఉన్నాయి. అంటే లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్షన్ చేయడానికి మనం ఉపయోగించే థీరంని స్టోక్ థీరం అంటాం, ఓకేనా. లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్కి మారుస్తాం. అలా కాదు, సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్కి మార్చామనుకోండి, దీన్ని గాస్ డైవర్జెన్స్ థీరం అంటాం. ఇలా మనకి 2 థీరమ్స్ ఉన్నాయి, స్టోక్ థీరము, గాస్ డైవర్జెన్స్ థీరము. అంటే ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అలా కన్వర్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో అలాంటి కన్వర్షన్స్ మనకు ఎక్కడ ఉపయోగపడతాయి ఏంటి అనేది పూర్తిగా మన ఇంటిగ్రేషన్ డీటెయిల్గా చదువుకునేటప్పుడు చూద్దాం. సో ఈ డిఫరెన్సియేషను, ఈ ఇంటిగ్రేషను ఇదే ప్రజెంట్ మనకి వెక్టార్స్లో ఉన్న సిలబస్. ఇంతకుముందు మనం చదువుకున్న డాట్ ప్రోడక్ట్ కానీ క్రాస్ ప్రోడక్ట్ కానీ అంటే స్కేలార్, వెక్టర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నారు కాబట్టి వాటిని మళ్ళీ మనకు ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇక్కడ మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో మీ సిలబస్ ఏంటి అంటే గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, వాటి యొక్క డెరివేషన్స్ అంటే వీటి ఫైనల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి, అలాగే ఇంటిగ్రేషన్, స్టోక్ థీరం ఏంటి, గాస్ డైవర్జెన్స్ థీరం ఏంటి, వాటి ప్రూఫ్స్ ఏంటి, వీటిని మనం డీటెయిల్గా చదువుకోబోతున్నాం. ఇంకా నెక్స్ట్ నుంచి ఒక్కొక్క 1 by 1 ఒక్కొక్కటి డీటెయిల్గా మనం క్లియర్గా చదువుకోబోతున్నాం, ఓకేనా. సో ఇది బ్రీఫ్గా మనకి వెక్టార్స్ యొక్క ఇంట్రడక్షన్, వెక్టార్స్ యొక్క రిప్రజెంటేషన్, ఓకే రైట్.